హలో హాయ్ అండి అందరికీ. మేమైతే ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా పోలీస్ శిక్షణ కళాశాలకి అయితే వచ్చామండి. ఇక్కడ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ చాలా బాగా జరుగుతాయని మా ఆయన గారు చెప్పారనమాట. మేము ఇక్కడికి వచ్చాము. చూడండి అసలు ముందు అయితే బళ్ళు పార్కింగ్లు స్టార్టింగ్ మేము అంతా తీయలేదు. ముందు వెనక లోపల సైడ్ మొత్తం అంతా బళ్ళతో నిండిపోయిందండి. చిన్నపిల్లల్ని తీసుకొచ్చిన వాళ్ళు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ మొత్తం అందరితో పాటు భలే కలకల ఆడుతుందండి గ్రౌండ్ అయితే. పోలీసులు అయితే ఎక్కడ చూసినా ఉన్నారు. మా అబ్బాయికి పోలీసులు అంటే చాలా ఇష్టం. ఈరోజు మాట్లాడించమన్నారనమాట. ఈ వీడియోలో ఒక చిన్న ట్విస్ట్ అయితే ఉంది. వీడు బాహుబలి ప్రమాణం చేశాడు, ఒట్టు అనేది వేసాడనమాట. అది ఎంతవరకు సాధిస్తాడో తెలియదు, కానీ వినడానికి చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ అదేంటి మమ్మీ అని అడిగాడు. అదేమో ఇప్పుడు ప్రభుత్వం తాలూకా సంబంధించిన పథకాలు నాన్న అన్నాను, కానీ వాడికి అర్థం కాదు. మరి అది అడిగాక మనం తెలిసింది వాడికి చెప్పాలి కదండి. నేను చెప్పాను అనమాట నా వంతుగా. కానీ యాక్చువల్లీ అవన్నీ చదువుతుంటే ఓహో ఇన్ని పెట్టారని కూడా నాకే తెలీదు. కాబట్టి అవి చూసి ఓహో ఇన్ని ఉన్నాయా అని అనుకున్నాను మనసులో. అటు సైడ్ చూసారండి, అదొక లోపల అంతా షెడ్ వేసి లోపలైతే మనుషులు పుట్లగా ఉన్నారు. చాలా పెద్ద పెద్ద వాళ్ళు పోలీసులతో నిండిపోయింది, హడావిడిగా ఉంది. ఈ బండి బ్యాక్ సైడ్ అనుకుంటాను. మా వాడికి ఎవరో బెలూన్ ఇచ్చారు. నాకు తెలియకుండా వాడు ఎప్పుడు వెళ్ళి ఎప్పుడు తీసుకుని వచ్చాడు కూడా తెలియలేదు నాకు. అక్కడ పీచ్ మిఠాయి కనిపిస్తుంది, అటు నేను తీసుకువెళ్ళలేదు. ఇక్కడికి వస్తే ఇక్కడ మొక్కలండి చాలా బాగున్నాయండి. ఇంట్లో పెట్టుకుంటాం కదా ఆ టైప్ మొక్కలు, అవన్నీ కూడా మనకి చూపించడానికని పెట్టినట్టున్నారు. చాలా బాగున్నాయి. కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటున్నారు కూడా. ఇక్కడ చెప్తున్నాను కదా, అంటే గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రతి ఒక్కదాన్ని కూడా వాళ్ళు ఒకటిగా అన్ని ప్రజెంటేషన్స్ పెట్టారనమాట. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా సంతోషంగా అనిపించిందండి, ఇంతమందిని ఇన్ని రకాలు అవన్నీ ఉన్నాయనేసి. వీలోపు చూడండి మా వాడికి అసలైన అత్యద్భుతమైన కోల్ అయితే కనిపించాయి అనమాట. అది పశురక్షణ సంస్థట అది, కాబట్టి మా వాడికి అక్కడ కోలు బాగా నచ్చాయి. ఇక్కడ అలా ముందుకు వెళ్తుంటే చూసారా హ్యాండిక్యాప్కి సంబంధించినవి ఇంకా రకరకాలు ఇవి చూసారండి. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఒకటి ఉంటుంది అనమాట. గ్రౌండ్ చూడండి ఎంత పెద్దగా ఎంత చక్కగా ఉందో. ఫైర్ తాలూకా ఇంజన్స్ కూడా వచ్చాయి ఇక్కడ. చూడండి నేను చెప్పేది ఇదేని. ఇక్కడ క్రాఫ్ట్స్ చూసారండి, మనం చిన్నప్పుడు చేసేవాళ్ళం కదా సైన్స్ స్క్వేర్కి గట్టా. నేనైతే చేశానండి ఒక టీంతోని. మాకు గిఫ్ట్లు కూడా వచ్చాయి అప్పట్లోని. చాలా అంటే బాక్సులు డబ్బాలు నాకైతే చాలా సరదాగా అనిపించేది. వాటి కోసమే చేసేవారు ఒక టీం వర్క్గా. అవి చూపించారు, చాలా బాగున్నాయి అన్నమాట. కాయగూరలు గట్టా అన్నీ నీట్గా భలే పెట్టారండి. ఎండకు పాపం అవి కూడా పాడైపోయి. ఇక్కడ చూడండి మా వాడు ప్రతాపం చూపిస్తాడు. ఆ అమ్మాయి సిగ్గుపడుతుంటే ఈడెళ్ళి ఒప్పుకోడు సెకండ్ ఇచ్చినంత వరకు. ఆఖరికి ఆ అమ్మాయి సెకండ్ అయితే ఇచ్చేసింది. మా ఊరేమో మా పాపను పట్టుకొని పాపం ఎండలో దానికి ఎండ తగిలేస్తుంది. కాకపోతే సరదా పడుతుంది ఇంతమంది చూసి. అది కూడా ఎక్కువ బయటికి రాదు కాబట్టి మేమే తీసుకురాము ఎండలు బాగోని. ఈరోజైతే దాని పంట పండింది. ఇద్దరిని ఎత్తుకొని బాహుబలి అయిపోయారు మా ఆయన గారు అయితే. చూడండి చిన్న చిన్న పిల్లలు బట్టల్లో భలే ఉన్నారండి ఈ చిన్నపిల్లలు. ఈ అమ్మాయి ఎవరో కానీ ఆ బెలూన్ పోయిందనే టైంకి దేవుళ్ళ ఇంక 2 బెలూన్స్ ఇచ్చింది. వాడు బెలూన్స్ అంటున్నాడు. ఇక్కడ చూడండి చాలా బాగుంది కదా గ్రద్ద. చూడండి క్లియర్గా చూపిస్తాను. మా ఆయన గారు అన్నమాట వీడియో తీస్తున్నారు కాబట్టి చూడండి చాలా బాగుంది. ఇంత బాగా తయారు చేశారు కదా. మా వాడు దాన్ని టచ్ చేస్తున్నాడు, ఏం చేస్తాడని భయం నాకు. కళ్ళు ముక్కు అన్నీ చెక్ చేస్తున్నాడు అనమాట డాక్టర్ లాగా, ఈఎన్టీ డాక్టర్ లాగా. అది ఏటమ్మా అని అడుగుతున్నాడు. గ్రద్ద నాన్న ఏగలు అని చెప్పాను. మొత్తానికైతే ఇవి చూడండి పైన ఇవన్నీ ఎంత బాగా చేశారండి. చూడండి తయారు చేసినవి అక్కడ ఎర్రగా కనిపిస్తుంది చూసారా, అది దాంతో వచ్చిందండి చిక్కు. అదేమో గిఫ్ట్. మా వాడికి అది కావాలి. నేనేమొచ్చి చక్కగా ఒక 10 నిమిషాలు అడిగి ఒక ఫోటో కోసం అడిగి మళ్ళీ ఎక్కడ ఏం చేస్తాడని జాగ్రత్తగా తీసి అక్కడ పెట్టేస్తాను. ఇంకా కొంచెం ముందుకు వచ్చేసరికి వచ్చి చేపలు కనిపించాయండి. చేపలు తొట్టెలు. మా వాడికి మరి ఆపేదే లేదు. ఇక్కడ పీతలు రొయ్యలు రకరకాల చేపలు చూసి అమ్మ ఇక్కడ ఉందామమ్మా ఆడుకుందామమ్మా అన్నాడు. మా వాడికి చాలా ఇష్టం. వాడు పుట్టిన తర్వాత మేము ఫిష్ అక్వేరియం తీసుకున్నాము, ఎందుకంటే వాడికి చాలా ఇష్టం కాబట్టి. అది నాకు కావాలి ఇస్తారా అని అడుగుతున్నాడు. చెప్పాను కదండి మా వాడు ఒక ఒట్టేసాడని బాహుబలి ఒట్టు. అది ఎక్కడానండి చూడండి. అతను సెకండ్ ఇస్తే తీసుకోలేదు వాడు. అది అదే నవ్వుకుంటున్నాను నేను. ఆవిడికి మాత్రం ప్రత్యేకంగా పిలిచి ఇస్తాడు. ఆ మేడం గారు మాత్రం నిజంగా మెచ్చుకోవాలండి.
ఇంత ఎండలో కూడా ఎంత నవ్వుతూ బాగా మాట్లాడతాడండి అనేసి అని ఒక మాట అన్నాను. చాలాసేపు నించొని మాట్లాడారు. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా గ్రేట్ కదండి, ఇంత ఎండలో వాళ్ళ వర్క్ చేసుకుంటూ మనం అడిగామని ఇంక 2 నిమిషాలు కేటాయించారు. నాకైతే చాలా సంతోషం. అప్పుడు మాట్లాడుతూ నువ్వు పోలీసు అవుతావా అంటే నేను అవుతాను అన్నాడు. ఒట్టు వేసాడండి. అంతవరకు నిలబెట్టుకుంటాడో తెలీదు, ఆ ఏజ్ అని తెలియదు, కానీ నవ్వు అనిపించి చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే ఈరోజు చాలా ఆనందాన్ని కలిగించింది. మా వారైతే పాప వీడియో తీసి పాపని ఎత్తుకొని తెగ నీళ్ళు తాగేశారు. అక్కడ చూసారా, ఫైర్ ఇంజిన్ అనమాట. మా ఓడేమొచ్చి దాన్ని చూపించగానే అమ్మ అది ఫైర్ ఇంజిన్ కదా అని చెప్పాడు. నేను చెప్పక్కర్లేదు, ఆడికి ఆడే నాకు తిరిగి చెప్పాడు అనమాట. చక్కగా వాడికి అన్నీ తెలిసిపోయాయండి మ్యాక్సిమం. ఇప్పుడు చూడండి, పెద్ద ముదురులా కావాలి, ఎవరో తెలీదు, ఏంటో తెలీదు, అంతా గ్రౌండ్ అంతా వెళ్ళడం సెకండ్లు ఇవ్వడం ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు వీడికి ఇక్కడికి వచ్చాక. కానీ నేనైతే ఆపలేకపోయానండి. ఇక్కడైతే కోట మోడల్ని బాగా డిజైన్ చేసి పైన స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను రాసి బాగా పెట్టారండి. అక్కడ మేము ఒక ఫోటో దిగాం. మేము ఒక ఆయన వెళ్తుండే అడిగి మరి ఫోటో దిగాం. మాకు బాగా నచ్చిందనమాట ఆ ప్లేస్ చూడడానికి. ఇటు సైడ్ చెప్పాను కదండి, అవార్డ్ ఫంక్షన్ ఎప్పటి నుంచో అవుతూనే ఉంది. మేము చాలాసేపు అయితే చూస్తూనే ఉన్నాం. ఎండకి తట్టుకోలేక చాలా పిల్లలతో ఉన్నాం కదా అని ఇంకా తిరిగి వచ్చేద్దామన్నా అక్కడ చూస్తుంటే ఒక్కొక్కటి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించి ఎంత వెళ్తున్నా అసలు గ్రౌండ్ అనేది అవ్వలేదు అనమాట. ఈరోజు నేను చిన్నప్పుడైతే ఇలాంటి ఫంక్షన్స్ గట్టా అటెండ్ అయ్యేదానండి ఖచ్చితంగా. డ్యాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. డ్యాన్సులు, పాటలు, ఎలాగైనా మా స్కూల్ తరపున వెళ్తే మాదంటూ ఒక గిఫ్ట్ వచ్చేది. నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆ రోజులు. చూడండి, సెల్యూట్ చేయమని అక్కడ వాళ్ళు చేస్తున్నాడు. నేను సరిగ్గా చేసానో లేదో తెలియదు, కానీ వాడు మాత్రం బాగా చేస్తాడు ఆ ఏజ్కి. ఇక్కడ బయటకు వచ్చేసరికి ఒక తాత ఎండలో కూర్చొని అలా ఉన్నారు. నాకు ఆ మెహందీ అంటే చాలా ఇష్టం. కాకపోతే స్మెల్ బాగోదండి, పెట్టుకున్న తర్వాత రియలైజ్ అయ్యాను అనమాట. చాలాసార్లు అనుకున్నాను కానీ పెట్టుకోలేదు. ఆయన 10 రూపాయలు అన్నారు. కాకపోతే చేతి నిండా బాగా పెట్టారు, కానీ ఫుల్ కలర్ అనిపించలేదండి. మీకు అనిపిస్తుందా? లైట్గా ఉంది కదా, నాకు కూడా అలానే ఉంది. కాకపోతే 10 రూపాయలకి ఏమొస్తుంది అని చక్కగా డిజైన్ వేశారు కదా. నీ కోరిక అయితే మా ఆయన గారి కంటే పోనీలేవే, నీ కోరిక నెరవేరిపోయింది కదా అన్నారు. చిన్నప్పుడు ఎప్పుడో వేయించుకున్నాను మళ్ళీ ఇన్ని రోజులకి. ఎంత తిరిగాక మనోళ్ళు ఊరుకుంటారా, ఐస్ బండ్ కనిపించగానే ఆగిపోయారు. మా వాడు చాకోబార్ అడిగాడు, అమ్మాయి దొరికింది, మేము బతికిపోయాము. మేము కూడా ఒక్కొక్కటి తీసుకున్నాం అనమాట. ఆ ఎండలో బాగా తిరిగి అలసిపోయాం అందరం. మా పాప చూడండి, పాపం అలాగే ఆలబడిపోయింది. ఈరోజు అయితే మా ఇండిపెండెన్స్ డే ఇలా అయితే ఎంత హ్యాపీగా జరిగింది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.